మొక్కలు నాటండి, నాటిన మొక్కలను జాగ్రత్తగా పెంచండి అని చెప్పవలసిన ప్రధానోపాధ్యాయుడే అమానుషంగా పాఠశాలలో మొక్కలను నరికించి అమ్మివేయడం జరిగింది. అయితే సదరు హెచ్ఎం జిల్లా పరిషత్ అనుమతులు తీసుకోకుండానే చెట్లను నరికివేయడం కొసమెరుపు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెళ్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న బెల్లంకొండ వీరభద్రరాజు స్కూల్ కమిటీ చైర్మన్ సుంకర ఆదినారాయణలు పాఠశాల ప్రహారీ గోడ మీదికి వాలిపై ఉన్న నిద్ర గన్నేరు చెట్టును కొట్టించాలని తీర్మానించుకున్నారు. దీనికోసం జిల్లా పరిషత్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకపోగా హెచ్ఎం వీరభద్రరాజు నిర్లక్ష్యం కారణంగా చెట్లను నరికే వ్యాపారి సెలవు రోజైన ఆదివారం చెట్లను నరికే పని పెట్టుకొని అక్రమంగా 5-6 చెట్లను నరికివేశారు. రానున్నది వేసవి కాలం. పచ్చని వృక్షాలతో పాఠశాల పరిసరాలన్నీ చల్లగా ఉండవలసిన పరిస్థితుల్లో ఈ చెట్లు ఎవరికి అడ్డు వచ్చి ఇలా విచక్షణ రహితంగా నరికివేశారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలలో చెట్లు అక్రమ నరికివేతకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వెళ్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు. మా పాఠశాల గ్రౌండ్లో తూర్పు వైపు ప్రహారీ గోడ దగ్గర చెట్టు ప్రహారీ గోడని పాడు చేస్తుంది, కొట్టేస్తున్న ఉద్దేశంతో కమిటీ చైర్మన్ చూపించి అక్కడ ఆ చెట్టు, అలాగే తూర్పు వైపు దక్షిణ వైపు గోడ కూడా ఒక చెట్టు ఉంది అక్కడ, అది కూడా గోడని ప్రహారీ గోడని పాడు చేస్తుంది కాబట్టి ఆ చెట్టు తీయాలని, అలాగే మిగిలిన 2-3 మొక్కల యొక్క కొమ్మలు తీసేస్తే ఆ గ్రౌండ్లో ఈ నీరు లేకుండా పందులు లేకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో కమిటీ చైర్మన్తో మాట్లాడి దాన్ని తీయాలని, జడ్పీకి రాయాలని తెలుసు, జడ్పీకి పర్మిషన్ తీసుకోవడం తెలుసు, తీర్మానం అయింది. ఈ ఇంట్లో సెలవులు రావడంతో జడ్పీకి రాయడం, పర్మిషన్ రాయడం జరగలేదు. తీర్మానం వరకు జరిగింది. ఆదివారం నాడు వాళ్ళు రావడము మా కమిటీ చైర్మన్ గారి దగ్గర నుండి పంపించడం జరిగింది. ఆ రోజు ఊళ్ళో లేకపోవడం వల్ల దాన్ని చూడలేదు. దాన్ని ఆ రోజు వాళ్ళు ఫోన్లో తెలియజేశారు విషయం. తర్వాత గ్రామస్తులు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు మీరు అలా తీస్తున్నారు పర్మిషన్ అడిగితే నేను అదే చెప్పాను. పర్మిషన్ అయితే ఇంకా ఎన్ని చెట్లు కొడతామని చెప్పారు. సార్ 3 కొట్టారు సార్. అవి 3 అనుకున్నాము. మిగిలిన ఏమన్నా 1-2 ఉంటే చిన్నవి ఉంటే ఒకవేళ అవి కూడా తీసుకుంటారు. మీరు ఇందాక ఒక చెట్టే కొట్టారన్నారు. లేదు 3 మా తోట ఇందాక ఒక చెట్టే కొట్టాము కానీ అయినా తెలియదు అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెట్లు కూడా వేసి ఉన్నాయి. 5 కాదు సార్, 5 అంటే అవి చిన్నవి సార్. చిన్నవి గుడ్మౌడి చెట్లు లాంటివి అలాంటివి ఉంటాయి. బొట్టుమేడ చెట్లు కాదండి, 5 చెట్లు అవి పర్ఫెక్ట్గా చూసామని మేము. మా దగ్గర వీడియోలో ఉన్నాయండి సార్. ప్రధానంగా మాత్రం కాంపౌండ్ వాళ్ళకి దెబ్బతిన్న ఒకటండి. రెండోది ఇక్కడ గ్రౌండ్ అసలు ఆరట్లేదు. వర్షాకాలం వస్తే పళ్ళ మూలంగా ఆరట్లేదు, గ్రౌండ్ ఆరట్లేదు, పందులు లోపలికి వచ్చేస్తున్నాయి. వాటిని చేయడం కోసం ఈ కొమ్మలు తీసేస్తే డ్రై అవుతుంది. అవకాశం ఉంటే ఏమైనా పచ్చగడ్డికి ఇద్దాము, రైతులకి కంట్రోల్ ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ఈ విషయం మీద నేను చెప్పి రాయాల్సిన అవసరం ఉంది, రాయాలి. నేను ఇంట్లో సెలవు రావడము, 2 days సెలవు రావడము, ఆ రోజు మా చైర్మన్ దగ్గర నుండి ఆయన చేయించడం జరిగింది. నేను అందుబాటులో లేకపోవడంతో జరిగిన విషయం అదే. ఈ విషయాన్ని నేను ఎంఈఓకి చెప్పాను. మా పై అధికారులు కూడా విషయం తెలియజేస్తాను. ఓకే సార్.